మళ్ళీ సికింద్రాబాదు, హైదరాబాదు 2 జంట నగరాలు, దాని కల్చరు, తెలంగాణ యొక్క కల్చరు సర్వనాశనం అయిపోతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా. తెలుగుని మాట్లాడుతురా, తెలివి లేక మాట్లాడుతురా నాకు అర్థం కాదు. ఉన్న మున్సిపాలిటీలు అన్నింటినీ 3 భాగాలుగా డివైడ్ చేసి పెట్టేసిండు. మళ్ళీ ఇది రిఫార్మ్ అని అందామా, లేకపోతే ర్యాపిడ్ పొలిటికల్ రీకాలిబరేషన్ అందామా? మళ్ళీ పాపులేషన్ అనేది కంప్లీట్గా డిస్టార్ట్ అవుతుందా కాదా? ఇంకొకటి, ఈ అఫీషియల్ కౌంటింగ్లో తేడాలు వస్తాయా రావా? ఈ అఫీషియల్ కౌంటింగ్ రికార్డింగ్ ఆఫ్ ది పీపుల్లో పంచాయతీలు అవుతాయా కావా? అంటే ఇది యాక్చువల్గా చెప్పాలనంటే పతంగ్ పార్టీకి పంచలు కట్టడమా కాదా? కంప్లీట్ జిహెచ్ఎంసీనంతా ఎంఐఎం చేతికి అప్పచెప్పేసిండు. భారతీయ జనతా పార్టీ ఆరు ప్రతిపక్షాల హోల్డ్ ఏదైతే ఉంటుందో చూడు, దాన్ని అడ్మినిస్ట్రేటివ్గా ఐసోలేట్ చేసేసిండు ఒక బ్యూరోక్రసీని పెట్టి. కరెక్ట్గా చెప్పాలనంటే ఇది ఎంఐఎంకి టాక్టికల్ అడ్వాంటేజ్ అవుతుంది. తెలంగాణ ఐడెంటిటీని సర్వనాశనం చేస్తుందా లేదా? ఎలక్షన్ నరేటివ్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అవుతుందా కాదా? గవర్నెన్స్ అనేది కంప్లీట్గా ఒక పొలిటికల్ చెస్ అయిపోతుంది. ప్రజలు కొలెటరల్ డ్యామేజ్ అవుతారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మొన్న మనం మాట్లాడుకున్నాం, మన సార్ ఏం చేసిండు, 12 సర్కిళ్ళు 60 జోన్లను ఏం చేసిండు, 3 జిహెచ్ఎంసీ ట్రైఫర్కేషన్ చేసేసిండు. మల్కాజ్గిరి అని, సైబరాబాద్ అని, ఇంకొకటి జిహెచ్ఎంసీ అని. చాలామంది కీలకమైన కాంగ్రెస్ కార్యకర్తలు, బక్కా జాడ్సన్ గారు, వాళ్ళు వీళ్ళు కొంతమంది మంచి ఫేమస్ పెద్ద యూట్యూబర్లు కూడా చాలామంది ఏం మాట్లాడారంటే, మళ్ళీ సికింద్రాబాదు, హైదరాబాదు 2 జంట నగరాలు, దాని కల్చరు, తెలంగాణ యొక్క కల్చరు సర్వనాశనం అయిపోతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా. చిత్రగుప్తులో అబ్సల్యూట్గా మేము టెక్నికల్గా మాట్లాడినాం. మేము అబ్సల్యూట్గా టెక్నికల్గా ప్రాజెక్ట్స్ ఎట్లయితాయి, ఏమవుతాయి, ఉన్న ప్రాజెక్ట్స్ ఎక్కడ పోతాయి, ఆగిపోతాయా లేదా, ప్యూర్ టెక్నికల్గా మాట్లాడినాం. అయితే మేము ఆ రోజు అన్నాం దీన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు కోర్టులలో. ఆ రోజు నేను అన్నా మీరు పోయి పునః చూసుకోండి ఒకసారి. అది ఆల్రెడీ కోర్టు రిట్ పిటిషన్ పడ్డది. జిహెచ్ఎంసీ ట్రైఫర్కేషన్ ఛాలెంజ్డ్ ఇన్ తెలంగాణ హైకోర్టు. బీజేపీ సీజ్ పొలిటికల్ మోటివ్స్. దీన్ని ఛాలెంజ్ చేసిండ్రు. ఎవరు ఛాలెంజ్ చేసిరు, మళ్ళీ బీజేపీ చేసిందా ఏదా నాకు ఇప్పుడు గుర్తొస్తలేదు చదివింది, కానీ బరాల్ ఎవరో అయితే ఛాలెంజ్ చేసిరు. అయితే ఈ జిహెచ్ఎంసీ యొక్క 3 భాగాలను డివైడ్ చేసుడు అనేది మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మా లేక పొలిటికల్ ఇంజనీరింగా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకు పెద్ద క్వశ్చన్ అని చెప్పి మాట్లాడితే, జిహెచ్ఎంసీని ఎప్పుడు ఎక్స్పాన్షన్ చేసిర్రు రాబాయ్? 2025 ఎక్స్పాన్షన్ చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ ట్రైఫర్కేషన్ అని చెప్పి ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఫిబ్రవరి 2026లో మాట్లాడుతున్నారు. తెలుగుని మాట్లాడుతురా, తెలివి లేక మాట్లాడుతురా నాకు అర్థం కాదు. ఒకసారి తొట్టెలు లేచి పేరు పెట్టినాం, అందరికీ ఏం తెలిసింది? తొట్టెలు లేచిన పేరు తెలిసింది. కాదు, తొట్టెలు లేచినాక తాట తీస్తున్నాం అని చెప్పి మనకేదో తీటలేసి మళ్ళీ మనం పేరు మార్చినాము అని అంటే, ఫస్ట్ తొట్టెల ప్రోగ్రామ్ ఎందుకు చేసిండు మళ్ళీ పిచ్చోడు అని చెప్పి అనుకుంటారా అనుకోరా? ఇప్పుడు దీనివల్ల 27 మున్సిపాలిటీలు మర్జ్ అవుతున్నాయి. ఏరియా అనేది 2053 స్క్వేర్ కిలోమీటర్లకు పెరుగుతున్నది. ఏదో ఒక జియో వారం రోజులలో జియో నంబర్ 55 తీసుకొని వచ్చి ఉన్న మున్సిపాలిటీలు అన్నింటినీ 3 భాగాలుగా డివైడ్ చేసి పెట్టేసిండు. మళ్ళీ ఇది రిఫార్మ్ అని అందామా, లేకపోతే ర్యాపిడ్ పొలిటికల్ రీకాలిబరేషన్ అందామా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఫ్రెండ్స్. అయితే ఇందులో ఉన్న పెద్ద పెద్ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఫస్ట్ చర్చిద్దాం. ప్రాబ్లమ్స్ ఏమున్నాయనంటే, మళ్ళీ సెన్సెస్ యాక్ట్ హైకోర్టు దాకా పోయిందనంటే ఇవన్నీ చర్చిస్తారు. సెన్సెస్ యాక్ట్ ఏదైతుందో 1948 ప్లస్ సెన్సెస్ రూల్స్ ఏవైతున్నాయో 1990లో, మళ్ళీ రిజిస్ట్రార్ జనరల్ ఈ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ అన్నింటినీ ఫ్రీజ్ చేసిరు వెనకటికి. మళ్ళీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఈ సెన్సెస్ హౌస్ లిస్టింగ్ అనేది జరుగుతున్నది. ప్రతి ఇంటికి వచ్చి సెన్సెస్ చేస్తున్నారు. ఈ రిఫరెన్స్ డేట్ ఎప్పుడు తీసుకున్నారు? 1 మార్చ్ 2027 తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి మున్సిపల్ లిమిట్స్ని ఇట్లా అగర్ ఆల్టర్ చేస్తున్నది అని అంటే, ఫ్రీజ్ అయిపోయిన దాన్ని ఆల్టర్ చేస్తున్నది అని అంటే, మళ్ళీ పాపులేషన్ అనేది కంప్లీట్గా డిస్టార్ట్ అవుతుందా కాదా? ఇంకొకటి, ఈ అఫీషియల్ కౌంటింగ్లో తేడాలు వస్తాయా రావా? ఈ అఫీషియల్ కౌంటింగ్ రికార్డింగ్ ఆఫ్ ది పీపుల్లో పంచాయతీలు అవుతాయా కావా? మళ్ళీ ఈ హౌస్ హోల్డ్స్ ఎవడెవడు ఎక్కడెక్కడున్నాడు ఎవడెవడిని తీసుకోవాలనేది రాదా? అప్పుడు ఏమవుతుంది? డెమోగ్రఫిక్ రూల్స్ మీద ఇది ఇంపాక్ట్ పడుతుందా? డెమోగ్రఫిక్ డీటెయిల్స్ మీద పడదా? అప్పుడు కరెక్ట్గా సీట్ షేరింగ్ అనేది, డీలిమిటేషన్ అనేది ఏ రకంగా జరుగుతుంది సెన్సస్ ప్రాసెస్ లేకుండా? అంటే ఇది యాక్చువల్గా చెప్పాలనంటే పతంగ్ పార్టీకి పంచలు కట్టడమా కాదా? లేదా ఎవడు పొత్తు కోసము ఇలా రేవంత్ సర్కార్ పిత్తుతున్నది అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు సెంటర్ యొక్క డేటా, అంటే ఇప్పుడు నేను సెంటర్ అని అంటలేను, ఈ డేటా మిస్అలైన్మెంట్కి మళ్ళీ ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి సర్కార్ కాదా? ఇప్పుడు ఫండ్ అలొకేషన్ ఇంపాక్ట్ అవుతుంది దీనివల్ల, మళ్ళీ దానికి రేవంత్ సర్కార్ బాధ్యత తీసుకుంటుందా? పాలసీ క్యాలిబరేషన్ ఏదైతే ఉంటుంది కదా, పాలసీ యొక్క ఇంప్లిమెంటేషన్ క్రైటీరియా ఉంటుంది కదా, మళ్ళీ రేవంత్ సర్కార్ ఏడ తీసుకుంటుంది?
ఇప్పుడు నేను ఇన్ని ప్రశ్నలు మాట్లాడితే మళ్ళీ రేవంత్ సర్కార్ ఏం మాట్లాడుతుంది అని చెప్పి నేను ఎలా మాట్లాడుతున్నా. ఎందుకంటే సెన్సస్లో మనం ఎప్పుడైతే సెన్సస్ చేస్తాం కదా, ఆ సెన్సస్లో బౌండరీలు అనేది చాలా మ్యాటర్ అవుతుంది. బౌండరీ స్టెబిలిటీ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. అగర్ బౌండరీ చేంజ్ అయిందనుకో, మళ్ళీ అప్పుడు నీ అఫీషియల్ కౌంటింగు, రికార్డింగ్ ఆఫ్ ది పీపుల్, ఎంతమంది ఇల్లులు ఉన్నాయి, ఏమున్నాయి అనేది డెమోగ్రఫిక్ టెక్స్చర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. నీ పాపులేషన్ డెన్సిటీ రేషియోలు మారిపోతాయి. నీ పాపులేషన్ డెన్సిటీ రేషియోలు మారిపోయినాయంటే ఇప్పటిదాకా జాతి గాంధీ అని చెప్పి మాట్లాడుకుంటాడు కదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ జాతి గాంధీ అని చెప్పి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీలో పాపులేషన్ డెన్సిటీ రేషియోలు మారిపోతే ఖచ్చితంగా వార్డ్ లెవెల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఏ రకంగా పాపులేషన్ ఎట్లా తీసుకుంటాం మనం? మిస్అలైన్మెంట్ అవుతుందా లేదా ఫ్రెండ్స్? మిస్అలైన్మెంట్ ఇది అయింది అని అంటే ఎస్టీ ఎస్సీ ఓబీసీలకు నువ్వు ఏదైతే న్యాయం చేస్తాననుకుంటున్నావు, ఏడికే న్యాయం చేస్తావు? జనరల్ కేటగిరీలో అయితే మీరు పట్టించుకోరు, అది వేరే విషయం. కానీ పాపం అలా అదృష్టం ఏ రకంగా రాసిండో ఆ దేవుడు నాకు అర్థమవుతలేదు. కానీ అర్బన్ ప్లానింగ్ అనేది మళ్ళీ అప్పుడు దెబ్బతింటుందా? దీని అకార్డింగ్ టు యూ అర్బన్ ప్లానింగ్ని దెబ్బతిన్నది అని అంటే డీలిమిటేషను, రిజర్వేషన్ పాలసీలు మీరు ఏ రకంగా చేస్తారు? దశాబ్దాల వారీగా ఇదే కదా, ఫాల్టీ గవర్నెన్స్ వల్లనే కదా అన్యాయం జరుగుతున్నాయి ప్రాంతాలకు. మళ్ళీ ఇది నేను టెక్నికల్ అనాలనా లేకపోతే ఫౌండేషనలే ప్రాబ్లం ఉందని చెప్పాలా? అందుకే కోర్టులు ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవుతాయి. ఇప్పుడు కోర్టులు దీని మీద ఇంటర్ఫియర్ అయిన రిట్ పిటిషన్ నంబర్ 4891 ఆఫ్ 2026. కోర్టులు క్లియర్ కట్గా 3 వారాల టైం ఇచ్చి సొలిసిటర్ జనరల్కు, అడిషనల్ సొలిసిటర్ జనరల్కు, అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణకు క్లియర్ కట్గా అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పారు. అంటే అఫిడవిట్ ఫైల్ చేయమని అది మన తెలంగాణ హైకోర్టు అనంటూ ఖచ్చితంగా ఇది ఒక సిగ్నలా కాదా? ఈ మ్యాటర్ జర సీరియస్, ఇది నువ్వు ఫస్ట్ నీ కౌంటర్ ఫైల్ చేయి, నేను వినాలనుకుంటున్నా చూడాలనుకుంటున్నాను అనే తరుణంలో ఇలా మీకు తెలంగాణ హైకోర్టు కనిపించిందా లేదా? ఇలా ఎవడు బెనిఫిట్ చేసిండ్రా అని చెప్పి మాట్లాడితే నువ్వు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నావు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నావు, మన ఎగ్జిస్టింగ్ జిహెచ్ఎంసీ అట్లనే ఉంచుతున్నావు. ఎప్పుడైతే నువ్వు సైబరాబాద్ చేస్తున్నావో ఇది ఐటీ కారిడార్ ఉన్నది, హై రెవెన్యూ బెల్ట్ ఇది. నువ్వు మల్కాజ్గిరి కార్పొరేషన్ తీసుకొని వస్తే ఇది రెసిడెన్షియల్ బెల్ట్ ఇది. మళ్ళీ జిహెచ్ఎంసీ ఓల్డ్ సిటీ, నిజంగా చెప్తే కోర్ ఏరియా, హెరిటేజ్ స్ట్రక్చర్లు ఉన్నాయి. ఈడ ఫండ్ చక్కగా లేకపోయి ఉన్నా కానీ ఆడ కట్టకపోయి జనాలు కట్టిపించే ధైర్యం ఈ కాంగ్రెస్కి లేకపోయి. ఇప్పుడు క్వశ్చన్ ఏడు వస్తుంది అంటే మళ్ళా ఈ పొలిటికల్ అర్థమెటిక్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు పొలిటికల్ అర్థమెటిక్ తీసుకొని చూస్తే కంప్లీట్ జిహెచ్ఎంసీనంతా ఎంఐఎం చేతికి అప్పచెప్పేసిండు. భారతీయ జనతా పార్టీ ఆరు ప్రతిపక్షాల హోల్డ్ ఏదైతే ఉంటుందో చూడు, దాన్ని అడ్మినిస్ట్రేటివ్గా ఐసోలేట్ చేసేసిండు ఒక బ్యూరోక్రసీని పెట్టి. అంటే రెవెన్యూ రిచ్ జోన్స్ ఏవైతే ఉంటాయో చూడు అవిటిని హెరిటేజ్ నుంచి జరిపేసిండు, జిహెచ్ఎంసీ నుంచి జరిపేసిండు. ఒక అందుకు మంచిదే కదా గిరీష్ అని అంటే ఎట్లా మంచిది అని అంటున్నాను. ఇప్పుడు ఆడికి వస్తా నేను కలిసి కట్టుకుంటేనే మంచిగుండు కదా, అట్లా లేకుండా దీన్ని జరిపి పడదొబ్బిండు. ఇది డీసెంట్రలైజేషన్ ఎట్లయితుంది బ్రదర్? ఇది నిజంగా చెప్తే అడ్మినిస్ట్రేటివ్ సర్వనాశనం ఎట్లా చేయాలనే క్యాలిబరేషన్ అని అంటారు. దీన్ని అనుభవం లేని మళ్ళా అనుముల రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది అన్నది అర్థమవుతలేదు. భారతీయ జనతా పార్టీ ఇది ఎంఐఎంకి ఫెచింగ్ అని అంటది. బీఆర్ఎస్ పార్టీ అసలు ఉన్న ప్రాజెక్టులు ఏమున్నాయని అంటది. కాంగ్రెస్ అసలు నేను ఎందుకు చేసినా నాకే తెలియదు అని అంటది. కరెక్ట్గా చెప్పాలనంటే ఇది ఎంఐఎంకి టాక్టికల్ అడ్వాంటేజ్ అవుతుంది. కింగ్ మేకర్ కాంగ్రెస్ ఇండైరెక్ట్గా ఎంఐఎంని కింగ్ మేకర్ చేస్తున్నారు. బౌండరీలు నువ్వు ఏ రకంగా చేస్తున్నావు కన్సెన్సస్ లేకుండా అనంటే డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ ఎవడిచ్చిండు? నువ్వు ఎప్పుడైతే డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ ఇవ్వకుండా నువ్వు చేసినావనంటే మళ్ళీ ఇది పొలిటికల్ ఇంజనీరింగ్ అందాం కదా, ఆర్గానిక్ ఎట్లయితుంది అననే ప్రశ్నకు ఎవడు సమాధానం చెప్తాడు? సికింద్రాబాద్ యొక్క కల్చర్ని కంప్లీట్గా దఫనాంచే ప్రయత్నం చేస్తలేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? దీన్ని రీస్ట్రక్చర్ చేస్తుందా, రీఫ్రేమ్ చేస్తుందా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ అయింది. అంటే తెలంగాణ సికింద్రాబాద్ యొక్క అర్బన్ ఐడెంటిటీకి గడ్డపరదించుతుందా లేదా? అంటే వెనకటికి మనకున్న జ్ఞాపకాలన్నిటినీ నిజంగా చెప్పాలనంటే గంగపాలు చేస్తుందా లేదా? తెలంగాణ ఐడెంటిటీని సర్వనాశనం చేస్తుందా లేదా? హైదరాబాద్ సికింద్రాబాద్ అని అంటే కాంగ్రెస్ సర్కార్కి చెప్తున్న కేవలం మ్యాపులు కాదురా అయ్యా, అవి మా మెమరీలు. మ్యాపులు కావు అవి, కేవలం మెమరీలు. మ్యాపులు కావు అవి, కేవలం మాకు మెమరీలు అవి. ఇవాళ గవర్నెన్స్ అనేది ఏ రకంగా ముంగడు పోతున్నది అనేది నాకు అర్థమవుతలేదు. నిజంగా చెప్పాలంటే పబ్లిక్ యొక్క నమ్మకానికి గడ్డపరదించుతున్నది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందనంటే ఇన్స్టిట్యూషనల్ డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏ రకంగా అంటే జిహెచ్ఎంసీని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఫైనాన్షియల్గా కన్సాలిడేట్ చేస్తున్నావు. వెనకటికి జిహెచ్ఎంసీ ఇన్స్టిట్యూషనల్ డ్యామేజ్ ఏ రకంగా అవుతుందంటే వెనకటికి జిహెచ్ఎంసీ ఒకటి ఉండే, అప్పుడు ఏమైందనంటే మొత్తం పైసలంతా మన దగ్గర ఒక దగ్గర ఉంటుండే. ఎందుకంటే నువ్వు కన్సాలిడేట్ చేసినావు కదా. ఇప్పుడు సైబరాబాద్ సపరేట్ అవుతుంది, మల్కాజ్గిరి సపరేట్ అవుతుంది, జిహెచ్ఎంసీ సపరేట్ అవుతుంది. వెనకటికి అన్నొకటి ఉన్నప్పుడు ఏమైంది, ఫైనాన్స్ అంతా ఒక దగ్గర ఉంటుండే. సరే నీ దగ్గర పైసలు లేకపోయినా అప్పు చేసుకునే ఆస్కారం ఉంటుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. టెక్నికలీ నీకు అది సాధ్యం అవుతుండే. ఇప్పుడు ట్రైఫర్కేషన్ నువ్వు చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే మల్కాజ్గిరి, సైబరాబాద్ అండ్ జిహెచ్ఎంసీ చేసినాక
సైబరాబాద్కి ఒక అసెట్ ఉన్నది, దాని లయబిలిటీ ఉన్నది. దీనికి ఒక అసెట్ ఉన్నది, దీని లయబిలిటీ ఉన్నది. దీనికి ఒక అసెట్ ఉన్నది, లయబిలిటీ ఉన్నది. మళ్ళీ అసెట్ లయబిలిటీ డిస్ప్యూట్లు వస్తాయా రావా? ఇది నా పరిధికి వస్తుంది, నీ పరిధికి వస్తుంది అని. అసెట్ లయబిలిటీ డిస్రప్షన్ అయితే, డిస్ప్యూట్ వస్తే ఖచ్చితంగా ఏ కార్పొరేషన్లో ఏ ఎంప్లాయీ పనిచేయాలనే ఫ్రిక్షన్ డెవలప్ కాదా ఉద్యోగస్తులలో? నేను ఈడ పని చేస్తానే, నేను జిహెచ్ఎంసీలో పనిచేయ, ఆడ పైసలే లేవు, ఐటీ ప్లస్ బాగా పైసా అంతా సైబరాబాద్లో ఉన్నది, నేను ఆడ పని చేస్తా, మల్కాజ్గిరిలో ఏమున్నది కంకిల పోర్టు ఓన్లీ రెసిడెన్షియల్, జిహెచ్ఎంసీకి ఓడిపోతాడు. అప్పుడు ఈ ఫ్రిక్షన్ ఉద్యోగాలలో డెవలప్ కాదా? అప్పుడు పైరవీలు స్టార్ట్ అవుతాయి. పైరవీలు వస్తే ఎవరికి పైసలు వస్తాయి? ఈ మంత్రులు, ఈ ఎవడైతే ట్రాన్స్ఫర్ చేస్తాడో ఆడికి వస్తుంది. అప్పుడు కరప్షన్ పెరుగుతుందా తరుగుతుందా? ఈ ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్కి కంప్లీట్గా కారణం ఎవరు? ఈ రెవెన్యూ అసిమెట్రీకి కారణం ఎవరు? రెవెన్యూ అసిమెట్రీ అని ఎందుకు అంటున్నానంటే, రిచెస్ట్ ఏది ఉన్నది సైబరాబాద్ ఉన్నది, బిచ్చమే ఎవరైతారు అప్పుడు జిహెచ్ఎంసీ అవుతుంది. అంటే వీళ్ళు చేసిన స్ప్లిట్ యొక్క కండిషన్ ఏదైతే ఉంది కదా, ఎఫిషియన్సీ క్రియేట్ చేస్తుందా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దరిద్రం తాండవం అన్నట్టు ఉంటుంది పంచాయతీ అంతా. ఇప్పుడు డెమోక్రటిక్ డెఫిషియట్ చూద్దాం జరా. దీని మీద ఏమన్నా అసెంబ్లీలో అప్డేట్ చేసిండా? పోనీ దీంతో ఎవరైనా కాంగ్రెస్ ప్రతిపక్షాలతో పక్కకు పెట్టు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసిరా? పోనీ ప్రజల యొక్క రిఫరెండం తీసుకున్నాడా? పోనీ ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేసిండా పెట్టే కంటే ముందు? డైరెక్ట్ వచ్చిండు, పెట్టేసిండు, దాని మీద ఎవరినో పెట్టేసిండు, జయేష్ రంజన్నో మళ్ళీ అభయ్ కుమార్ అని ఎవరినో పెట్టేసి బ్యూరోక్రటిక్ ఫ్రాగ్మెంటేషన్ చేసి పడేసిండు కథ. ఇప్పుడు ఇలా మళ్ళా 2 పంచాయతీలు వస్తాయి. అంటే సపోజ్ ఇప్పుడు కోర్టులు దీన్ని కొట్టేస్తే ప్రభుత్వానికి ఏమవుతుంది? నోట్లో మన్ను పడుతుంది, అడ్మినిస్ట్రేటివ్ ఎంబారస్మెంట్ అవుతుంది. ఈ ప్రభుత్వానికి అసలు ప్రభుత్వం నడపనికి చేత కాదు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడితే నేనే మాట్లాడతా. గవర్నెన్స్ రోల్ బ్యాక్ అవుతుందా కాదా? అంటే రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి పరిపాలన యొక్క క్రెడిబిలిటీ ఇమేజ్ అనేది లేదు అని అనేది ఆయనంతలో ఆయననే స్టాంపు గుద్దుకున్నట్టు అవుతుందా కదా ముఖానికి? కొకెత నేను అని చెప్పి మాట్లాడినట్టు అవుతుందా కాదా? ఎలక్షన్ నరేటివ్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అవుతుందా కాదా? ఇది మిస్కాలిక్యులేటెడ్ ఓవర్ రీచ్ కాకపోతే దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? ఇది అసిమెట్రీని కంప్లీట్గా రెవెన్యూ అసిమెట్రీని పెట్టుకొని తీసుకొని వచ్చి నువ్వు రెవెన్యూ డెఫిషియట్ చేస్తుంటే, సపోజ్ కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేసిందని అనుకుందాం, అప్హోల్డ్ చేసిందని అనుకుందాం. సావుర్రా మీ సావు మీరు సావుర్రి, మాకెందుకు అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి కోర్టు ఇది చూడు, వీళ్ళని గెలిపించుకున్నాక మనం కోర్టులకు పోవాల్సి వస్తుంది వీళ్ళు చేసే పనికి. అయితే ఇప్పుడు ఇది పోతే మళ్ళీ సెన్సస్ డేటా మీద నిజంగా చెప్పాలంటే నీలి మేఘాలు అల్లుకపోతాయా పోవా? మళ్ళీ ఈ మిస్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్, ఈ రెవెన్యూ అసిమెట్రీకి ఎవరు కారణమవుతారు? అప్పుడు కల్చరల్ సెంటిమెంట్ ఏమవుతుంది? లీగల్గా ఎవడు సస్టైన్ చేయగలుగుతాడు, ఎవడు స్ట్రెయిన్ అవుతాడు? పొలిటికల్గా ఎవడు సర్వైవ్ అవుతాడు, ఎవడు వీక్ అవుతాడు? బ్రాడర్ గవర్నెన్స్ రిస్క్ ఎవడి మీద వస్తుంది? ఈ జ్యూరిస్డిక్షన్ యొక్క కన్ఫ్యూజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లా ఎవడు సాల్వ్ చేస్తాడు? ఈ వాటర్ డ్రైనేజ్ ట్రాన్స్పోర్ట్ ఓవర్లాప్ ఏదైతే ఉంటుందో చూడు ప్రాజెక్టులది, ఈడిదాకా ఆడ పైప్ వేస్తాడు, ఆడికి నా కార్పొరేషన్ పైసలు అయితే చేస్తా అంటాడు, చెయ్యి అంటాడు. ఎట్లయితుంది? అప్పుడు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఇంకో కాంపిటీషన్ ఉండడం తప్పులేదు, నేను అంటలేను, కాంపిటీషన్ ఉండాల్సిందే, నేను కాదని అంటలేను. బట్ ఇక్కడ ఏం కాంపిటీషన్ ఉంటుంది అని చెప్తున్నా నేను చెప్తున్నా, ఈడిదాకా పైప్ వేస్తాడు, నువ్వు చేసుకోపో బగాంచి అంటాడు. అవుతుందా? కుదురుతుందా? ఇక ఇంత అరటి పండు ఇట తొక్క తోలు తీసి మంచిగా నోట్లో పెడుతున్నాం. ఇంకా అర్థం చేసుకోకపోతే గంగలో పడతారు ఇక అందరు. గవర్నెన్స్ అనేది కంప్లీట్గా ఒక పొలిటికల్ చెస్ అయిపోతుంది. ప్రజలు కొలెటరల్ డ్యామేజ్ అవుతారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ట్రైఫర్కేషన్ వల్ల ఈ సెన్సస్ ఏ రకంగా పోతుంది, సెన్స్లెస్గా క్రియేట్ అవుతుంది. నేను క్లియర్ కట్గా చెప్తున్నా. ఎందుకంటే హౌస్ హోల్డ్ ఏడున్నారో తెలియదు, ఎవడెవడికి అకౌంట్లకు తీసుకోవాలో తెలియదు, ఏ మున్సిపాలిటీలకు తీసుకోవాలో తెలియదు, ముందు తీసుకున్నది ఏంది, ఇప్పుడు ఏం తీసుకున్నది, ఇప్పుడు బౌండరీ లేకపోయా. సెన్సస్ March 1, 2027 ఇప్పుడు మొదలవుతుందేమో కదా. ఇక ఎట్లా చేస్తాం రా అంటే దానికి ఒక ట్రాన్స్పరెంట్ కన్సల్టేషన్ లేకపోయా, పొలిటికల్ అర్థమెటిక్ లేకపోయా, కల్చరల్ ఇంటిగ్రిటీ లేకపోయా, దాన్ని మొత్తం నీరు గారిపిచ్చేసిర్రా. అసలు ఏదైనా కాంగ్రెస్కి సిటీ గవర్నెన్స్ మీద ఏమైనా అవగాహన ఉందా అని ఒక పెద్ద ప్రశ్నలు వస్తున్నాయా? పోనీ నువ్వు తీసుకున్న డెసిషన్ ఏమైనా డేటా డ్రైవెన్ ఉన్నదా కాబట్టి అట్లా కూడా లేకపోయా. దీనివల్ల అవుట్పుట్ ఏమొస్తుందా నాయన అంటే నీకు అది తెలియకపోయా. ఇది ఏమైనా పొలిటికల్లీ ఏమైనా టైం ఉన్నది రానంటే నువ్వు ఎంఐఎంని కింగ్ మేకర్ చేయబట్టే ఇది పెద్ద ఎలక్ట్రల్ స్ట్రాటజీ అని అనబట్టే. ఇదేమన్నా నేను అడుగుతున్నా, నీ ఇన్స్టిట్యూషన్లను స్ట్రెంగ్తన్ చేస్తుందా లేకపోతే పొలిటికల్ ఇంజనీరింగ్ని స్ట్రెంగ్తన్ చేస్తుందా కాంగ్రెస్ ఇంజనీరింగ్ అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. మళ్ళీ ఇది ఏమన్నా పరిపాలన అన్నా లేదా పాపాల చిట్టానా లేకపోతే రేవంత్ రెడ్డి ఎంఐఎంకి అంకితం చేసిన ఒక బౌండరీ ఎక్స్పెరిమెంట్ అనాలా? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.